హాయ్ హలో నమస్తే నా పేరు లలిత శ్రీ వైష్ణవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ డే 7 ఆఫ్ మై 100 days ఛాలెంజ్. సక్సెస్ఫుల్గా డే 7 కంప్లీట్ చేశాను. లైఫ్లో కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యి మన లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ తీసుకుంటాయి. టుడే వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ సచ్ బ్యూటిఫుల్ జర్నీ ఫ్రమ్ అడ్మిరేషన్ టు ఫ్రెండ్షిప్. ఒకప్పుడు నేను తన్ని యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని. ఐ యూస్ టు అడ్మైర్ హర్ ఎ లాట్ యాజ్ ఎ యూట్యూబర్. హర్ కాన్ఫిడెన్స్, హర్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్ మీ. నేను చాలా కనెక్ట్ అయ్యేదాన్ని తన వీడియోస్కి, కానీ ఎప్పుడూ అనుకోలేదు వన్ డే షీ విల్ బికమ్ మై ఫ్రెండ్ అని. ఆల్మోస్ట్ 1.5 year అయింది మేము పరిచయం అయ్యి. సో తను ఎవరో కాదండి, మాధురి కృష్ణ. మేము ఫస్ట్ టైం ఎవినో బేబీ ఈవెంట్లో పరిచయం అయ్యాము. తన ఫ్రెండ్ కూడా నాకు చాలా క్లోజ్ అయింది ఈ 1 yearలో. మేము స్లోగా అవుటింగ్స్కి వెళ్ళటం, కిడ్స్తో టైం స్పెండ్ చేయటం, వాళ్ళని బయటకు తీసుకెళ్తాం. ఇట్ టర్న్డ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ బాండ్. టుడే వాళ్ళు మా ఇంటికి వచ్చారు అండ్ హానెస్ట్లీ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ మోడ్లో ఉన్నాను. హౌస్ క్లీనింగ్ చేసి కొంచెం అరేంజ్ చేసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్లీ నా చేత్తో నేను వాళ్ళకి వంట చేసి పెట్టాను. నాకు అనిపించింది మన ఫేవరెట్ పీపుల్కి మన ఫేవరెట్ వండి స్పెషల్గా ఉంటుంది. సో కుకింగ్ చేస్తూ నేను ఆలోచించాను లైఫ్ ఎలా చేంజ్ అయిందో అని. ఫ్రమ్ వాచింగ్ హర్ ఆన్ స్క్రీన్, తన్ని స్క్రీన్ మీద చూస్తూ ఇప్పుడు తను మా ఇంట్లో వచ్చి లంచ్ చేస్తున్నారు అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ హర్. వాళ్ళు వచ్చాక ఇల్లంతా చాలా సందడిగా అయిపోయింది. కిడ్స్ అందరూ కలిసి ఆడుకోవటం, మా కాన్వర్జేషన్స్, లవ్స్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో రియల్ అండ్ హ్యాపీ. చిన్న చిన్న మూమెంట్స్ బట్ బిగ్ హ్యాపీనెస్ ఇస్తాయి నాకైతే. కిడ్స్కి ఫుడ్ పెట్టడం అనేది మేజర్ టాస్క్ అండ్ ద టఫెస్ట్ టాస్క్. సో అదైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాము. కంప్లీట్ అయ్యాక మేము ఫుడ్ తిని అలా చిల్ అవ్వి అట్లా టైం స్పెండ్ చేసాము. మేము కెరియర్ గురించి, గ్రోత్ గురించి, జిమ్ చాలా మాట్లాడుకున్నాము. హానెస్ట్లీ దోస్ కన్వర్జేషన్ మేడ్ మీ ఫీల్ సో మోటివేటెడ్. రైట్ పీపుల్తో మాట్లాడితే మన థింకింగ్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నేను లంచ్లోకి మామిడికాయ పప్పు, పొటాటో ఫ్రై అండ్ టమాటో పచ్చడి చేశాను. పిల్లలకి మంచిగా ఫుడ్ పెట్టేశాం కాబట్టి నెక్స్ట్ మేము ఎంతసేపు టైం స్పెండ్ చేసినా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాము. మంచిగా వాళ్ళు కూడా మింగిల్ అయ్యి ఆడుకుంటూ టైం స్పెండ్ చేశారు వాళ్ళైతే. నందిని అండ్ హరీష్, మీరు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చి, మీ ప్రజెన్స్ ఇచ్చి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఆల్. కొన్ని ఫ్రెండ్షిప్స్ ప్లాన్ చేసి రావు, అవి లైఫ్లో జరుగుతాయి. మనం వాటి కోసం చేయక్కర్లేదు. ఆ బాండ్ న్యాచురల్ గా ఫామ్ అవుతుంది. దట్ మేక్స్ ఇట్ మోర్ మీనింగ్ఫుల్. 30s లో వచ్చే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే నో ఫిల్టర్ జోన్. యూ కెన్ టాక్ ఫ్రీలీ, సీరియస్లీ, ఫనీలీ, ర్యాండమ్లీ. మనం ఎలా కావాలంటే అలా మాట్లాడొచ్చు. జడ్జిమెంట్ ఏం లేకుండా మాట్లాడుకోగలం. దట్ సేఫ్టీ ఈస్ వాట్ మేక్స్ ద బాండ్ మోర్ స్ట్రాంగర్ అని నేను అనుకుంటున్నాను. దే పుష్ యూ టు గ్రో. అంటే ఎలా అంటే హెల్తీ కాన్వర్జేషన్స్, కెరియర్ మీద ఇంకా ఫోకస్ ఎలా చేయాలి, ఫిట్నెస్ ఇంకా ఒక రొటీన్ ఎలా ఫామ్ చేసుకోవాలి, వీటి గురించి మాట్లాడుకున్నాము. నో కంపారిజన్, ఓన్లీ ఇన్స్పిరేషన్. మేము ఎప్పుడూ కంపేర్ చేసుకోము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. జస్ట్ ఇంకా మనం ఎలా కలిసి బెటర్ అవ్వాలి అని చెప్పి అలా మాట్లాడుకుంటాము. సపోర్ట్ ఇన్ స్మాల్ థింగ్స్, అంటే ఏదో పెద్ద హెల్ప్సే కాకుండా స్మాల్ గెస్చర్స్. ఇప్పుడు నేను ఒక వీడియో పంపించి ఇది ఎలా ఉంది, దీన్ని ఇంకా బెటర్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పటం, చెక్ చేయటం 1-2 సార్లు. సో ఇలా చిన్న చిన్న గెస్చర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ వాల్యూని ఇస్తాయి. పర్ఫెక్ట్గా ఉండాల్సిన ప్రెషర్ ఉండదు. ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తారు. దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. మాట్లాడుతూ ఉంటే టైం ఎలా అయిపోతుందో తెలీదు. దట్స్ వెన్ యూ నో కనెక్షన్స్ ఆర్ జెన్యూన్ అని. డైలీ మాట్లాడుకోకపోయినా బాండ్ సేమ్గా ఉంటుంది. నో ఇన్సెక్యూరిటీస్, జస్ట్ ప్యూర్ అండర్స్టాండింగ్. ట్రూ ఫ్రెండ్షిప్స్ అంటే ఎఫర్ట్స్ కాదు, కనెక్షన్స్. రైట్ పీపుల్తో ఉంటే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండటం చాలా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఫ్రెండ్షిప్ అంటే టైంపాస్ కాదు, ఇట్స్ ఎమోషనల్ సపోర్ట్. సమ్ పీపుల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ బికమ్ అవర్ కంఫర్ట్ జోన్. ఫైనలీ టైం వచ్చేసింది వాళ్ళు గుడ్ బై చెప్పడానికి. కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను బికాస్ టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది. హార్ట్ ఫుల్గా ఉంది. నాకైతే ద బెస్ట్ డే అని చెప్పొచ్చు. కిడ్స్ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా మంచి టైం స్పెండ్ చేశారు. మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఆ ప్లే టైం ఏదో వాళ్ళు ఆడుకొని చక్కగా ఎంజాయ్ చేశారు. ఆదిత్య ఇస్ టూ క్యూట్. ఎంత క్యూట్ ఉన్నాడో, ఆ డ్రెస్ ఎంత బాగుందో వాడికి. హియర్ ఈస్ డుగ్గు, మా నందిని వాళ్ళ అబ్బాయి. వీడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైమే కానీ బాగానే కోఆపరేట్ చేసి మంచిగానే ఆడుకున్నారు. ఎక్కడ ఏమీ ఇబ్బంది పెట్టలా. సో హియర్ ఈస్ నందిని, మాధురి సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ టైం స్పెండ్ చేసి నాతో ఎఫర్ట్స్ పెట్టి మా ఇంటి దాకా వచ్చి జెన్యున్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నాకు చాలా స్పెషల్. మా ఇంటి దాకా వచ్చి నాతో టైం స్పెండ్ చేశారు. అది చిన్న విషయం కాదు. ఇట్ ట్రూలీ మీన్స్ ఎ లాట్ టు మీ. బిజీ లైఫ్లో కూడా మన కోసం టైం క్రియేట్ చేయడం, దట్ షోస్ హౌ మచ్ దే వాల్యూడ్ దిస్ బాండ్. ఆ బ్యూటిఫుల్ డే అక్కడే అయిపోలేదు. కొంచెం రెస్ట్ తీసుకొని మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నేనైతే చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయాను. వీడియోస్ రికార్డ్ చేయడం, వాయిస్ ఓవర్స్ ఇవ్వడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. బయట నుంచి చూస్తే సింపుల్ అనిపిస్తుంది, కానీ బిహైండ్ ద సీన్స్ చాలా ఎఫర్ట్స్ ఉండాలి. అది ఇద్దరు పిల్లలతో వితౌట్ ఎనీ సపోర్ట్ నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటున్నాను. ఒక్క వీడియో కోసం ఇంత కష్టపడాలా, ఇన్ని రీటేక్స్, ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేసిన 100 or 200 వ్యూసే వస్తున్నాయి. సో నాకైతే చాలా వెక్స్ అయిపోయి ఉన్నాను. అండ్ ఫైనలీ ఒక్క అవుట్పుట్ కోసం చాలా పేషెన్స్ కావాలి. కెమెరా ముందు స్మైల్ చేయటం, బట్ కెమెరా వెనకాల ఫుల్ వర్క్ లోడ్. వాయిస్ ఓవర్ అంటే ఈజీ అనుకుంటున్నారు, కానీ కరెక్ట్ టోన్, కరెక్ట్ ఎమోషన్ అది మ్యాచ్ అయ్యేలాగా చాలా కష్టపడాలి. ఒక్క లైన్ చెప్పడానికి కూడా చాలా కష్టపడతాము. పర్ఫెక్ట్గా రావాలి, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయాలి ఇవన్నీ. సో ఫైనలీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నైట్ 8:30 ఆ టైం అయిపోయింది మేము రీచ్ అయ్యేసరికి. సో ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాము. సో మా బాబాయి, పిన్ని, హర్ష, గోవింద్ వీళ్ళు ఏంటంటే మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు. సో మా బాబాయ్ దగ్గరికి అలా వెళ్ళిపోయాడు దూసుకొని. మా చిన్నవాడైతే నెక్స్ట్ మ్యాంగో పుడింగ్ అయితే చేశారు మా కోసం. చాలా బాగుంది. ఇట్స్ సో యమ్మీ. ఈ రోజైతే నాకు చాలా స్పెషల్. ఒక పక్కన అడ్మైర్ చేసిన పర్సన్తో టైం స్పెండ్ చేశాను, ఇంకో పక్కన నా ఫ్యామిలీ కజిన్స్తో బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకున్నాను. 2 డిఫరెంట్ మూమెంట్స్, కానీ ఒకటే ఫీలింగ్, హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా మన ఫ్యామిలీలో రైట్ పీపుల్ ఉంటే ఎవ్రీ మూమెంట్ బికమ్స్ వెరీ స్పెషల్. అలా డిన్నర్ చేసి వాక్ అయితే వెళ్ళాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.